వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటే ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యన చూసుకుంటే మనం ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకేముంది 2024 ఎన్నికలకు ముందు అసలు జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ దోచేస్తున్నాడు, అయిపోయింది మొత్తం నీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోతాయి, ఆ ఫోటో వేసుకోవడం ఏంటి అదేంటి ఇదేంటి అని నానా యాగి చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద విషం చిమ్మి ఎన్నికల్లో నెగ్గడానికి అదొక ప్రధాన కారణమైన కూటమి నెగ్గడానికి. సో వచ్చిన తర్వాత మళ్ళీ అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ క్రెడిట్ కింద మార్చుకున్నటువంటి విషయం కూడా మనం చూసాము. దాని మీద అప్పుడే అన్ని నిజాలన్నీ బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశారు అనేటువంటిది, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తే అది కూడా మా క్రెడిట్ అని చెప్పేసి ఆ క్రెడిట్ చోరీని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తాజాగా మరొక యూటర్న్, చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ బయటపడింది. ఆయన అబద్ధం ఏదైతే ఉందో అది బద్దలైంది. పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఇదైన తర్వాత ఇంకేముంది, సెకీ ఒప్పందం. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దాని విషయంలో ఇంకేముంది, అమెరికాలో అదేదో స్కామ్ బయటపడింది, అదానిని అరెస్ట్ చేసేస్తున్నారు. ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ఇచ్చేసాడు ఆయన, సో జగన్మోహన్ రెడ్డిని కూడా అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారు. ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు అప్పట్లో. ఇప్పుడు అదే సెకీ, ఆ సెకీ ఇంకేముంది, దాని మీద ఈనాడు చాలా దారుణమైనటువంటి కథనం కూడా రాసింది. ఏంటి, 1.10 లక్షల కోట్లు జగన్ సర్కారు ప్రజల మీద భారం పడుతోంది అని చెప్పేసి 25 ఏళ్లలో సెక్కి భారం 1.10 లక్షల కోట్లు అని చెప్పి సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చమురు అని ఈనాడు రాసిన కథనాలు ఇవన్నీ. యూనిట్ కొనేది 2.49 పైసలకైతే అదనంగా 3.24 పైసలు వెచ్చిస్తున్నారని, సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని లెక్క పెట్టని జగన్ అని, రాయితీపై కేంద్రం ఇచ్చే సౌర మోటార్లు కూడా వద్దంటూ లేఖ రాశారని, ఇలా రకరకాలుగా జగన్ తీసుకున్న లంచం ప్రతి రూపాయికి అని, సొంత లాభం కోసమని ఇవన్నీ రాసిన వాళ్ళు ఇప్పుడు తాజాగా అదంతా దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు విద్యుత్ షెడ్యూలింగ్ ఆఫ్ టేక్ ప్రారంభం ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ఇది చాలా పెద్ద యూటర్న్, ఇది మామూలు యూటర్న్ కాదు. ఇది అదాని డేటా సెంటర్, ఉరఫ్ గూగుల్ డేటా సెంటర్, ఇవన్నీ ఎలా యూటర్న్లో ఒక్కొక్కటి ఎలా బయటపడుతున్నాయో బాబు గారు భాగవతం అంతా కూడా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు, ఆయన కృషి ఎంత ఉంది అనేటువంటిది ఇప్పుడు 1 by 1 బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా ఈ సెకీ ఒప్పందాన్ని తిరిగి అమలు చేయడానికి చంద్రబాబు గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది చాలా ఉపయోగకరమైన ఒప్పందం అని కోఆర్డినేషన్ కమిటీ చేసినటువంటి సూచనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందంట. మరి ఎన్నాళ్ళు ఇంకేముంది, సెకీతోటి అంత విధ్వంసం జరిగిపోయింది, ఇవన్నీ కూడా తప్పుడు ఇవి ఒప్పందాలు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లిన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళు చంద్రబాబు అనుకో సెకీ ఒప్పందంపై చేసినంత విష ప్రచారం అని తేటతెల్లం అయిపోయింది. 2021 డిసెంబర్ 1న కుదిరినటువంటి పవర్ సేల్ అగ్రిమెంట్ PSA ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుంది అని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. చూసారా, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసుకున్న 2021 డిసెంబర్ 1న కుదిరినటువంటి పవర్ సేల్ అగ్రిమెంట్ ఇప్పుడు యథాతథంగా కొనసాగుతుంది అని చెప్పి ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు, కనెక్టివిటీ, ఆపరేషనలైజేషన్ పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ షెడ్యూలింగ్ అనేటువంటిది ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో ఏపీ PCEతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు, APL, APSLDC సంస్థలు, SECI, CTUIL, RLDCలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలి అని ప్రభుత్వం ఆదేశించింది. PSA నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు, కమర్షియల్ సెటిల్మెంట్ నిర్వహించాలని కూడా సూచించింది. దీర్ఘకాలిక విద్యుత్ వినియోగం కోసం జనరల్ నెట్వర్క్ యాక్సెస్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ GNARE వెసులుబాటును కూడా పొందాలని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీలు నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యత ఉండదు అని తెలిపింది. సో ఇదనమాట.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు ఆయన ఎలాంటి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం, రైతులు పడుతున్నటువంటి అవస్థలను చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఉచిత విద్యుత్తుని హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా 1 కాదు 2 కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్తును అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ సెకీ ఒప్పందం అదే వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ISTS మినహాయించి యూనిట్కి 2.49 చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ 2.49 పైసల చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్తును 25 ఏళ్ల పాటు సరఫరా చేసేలాగా సెకీతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న APERC ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు కూడా ఇస్తుంది అని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. దీని మీద చాలా రచ్చ చేశారు. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జీల గురించి మెన్షన్ చేయలేదు, అది ఇది అని. ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఫ్రీ అని చెప్పేసి ఒప్పందంలో ఉన్నట్టుగా స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ISTS ఛార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంతపాడుతూ పుంకాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది. కానీ అవన్నీ వాస్తవాలను ఒప్పుకుంటూ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు నష్టాలు సెకీ విద్యుత్కు వర్తించవు అని ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఒప్పందంలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యూటర్న్ విన్యాసాలు. సో మరోసారి ఆయన ఈ సెకీ విషయంలో కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో అటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో తీసుకున్నటువంటి రీసర్వే ఇది కానీ దాదాపు 100 ఏళ్ల తర్వాత చేపట్టినటువంటి అది గొప్ప కార్యక్రమం. అలాగే ఇప్పుడు సెకీ విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద 2024 ఎన్నికల ముందు చేసినంతా కూడా దుష్ప్రచారం అనేటువంటిది ఇప్పుడు తెల్లమైంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.